హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ క్రాఫ్ట్ స్టోర్స్. ఈరోజు మీకు ఒక కొత్త డిజైన్ మేకింగ్ వీడియో చూపించబోతున్నాను. ఫస్ట్ మనం హాఫ్ మూన్ని రౌండ్గా స్టిక్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు చేస్తే మీకు డిజైన్ వచ్చేస్తుంది. అండ్ ఒకటికి రెండు సార్లు వీడియో చూసారంటే కూడా మీకు అర్థమైపోద్ది నేను ఎలా స్టిక్ చేశాను అన్నది. నేను చెప్పడం కన్నా మీరు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. సో దెన్ 2 హాఫ్ మూన్స్కి మిడిల్లో 4x4 స్క్వేర్ కొందన్స్ని స్టిక్ చేసుకోవాలి. సేమ్ వీడియోలో ఎలా చూపించానో అలాగా స్టిక్ చేసుకుంటే సరిపోద్ది. దెన్ మళ్ళీ రౌండ్గా హాఫ్ మూన్ కొందన్స్ని స్టిక్ చేసుకోవాలి. సేమ్ బ్యాంగిల్ మొత్తం సేమ్ ప్యాటర్న్ హాఫ్ మూన్ కొందన్స్ అండ్ 4x4 స్క్వేర్ కొందన్స్తోనే ఉంటుంది. దెన్ 4x4 స్క్వేర్ కొందన్స్ స్టిక్ చేసుకున్నాక మనం హాఫ్ మూన్ కొందన్స్లో B7000 గ్లూని అప్లై చేసుకోవాలి. అదైతే మనకి స్టిఫ్గా ఉంటుంది. ఆఫ్టర్ డ్రై తర్వాత అవి ఊడిపోతాయన్న భయం ఉండదు. 6K ఐ షేప్ని ఫ్లవర్ షేప్ లాగా మనం డిజైన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం 5 పెటల్స్ ఫ్లవర్ అన్నమాట ఇది. ఫస్ట్ హాఫ్ మూన్స్కి సెంటర్లో ఒక 6K కొందన్ పెట్టి దాని చుట్టూ అడ్జస్ట్ చేసుకుంటూ వస్తే అది ఫ్లవర్ కొందన్లో వస్తుంది. ఒకటి ఫస్ట్ ఇది బాగా రాకపోవచ్చు కానీ అలాగా సెకండ్ టైంకి కొంచెం బాగా వస్తుంది మీకు. దెన్ మిడిల్స్లో గ్యాప్స్ ఉన్నాయి కదా, అక్కడ 3mm రౌండ్ వైట్ కొందన్స్ని స్టిక్ చేసుకుంటే సేమ్ డిజైన్ ఇంకా అయిపోయినట్టే. ఫుల్ బ్యాంగిల్ మొత్తం ఇలాగే డిజైనింగ్ చేసుకోవాలి. మనకి హాఫ్ మూన్ కొందన్స్ 10 to 15 grams వరకు పడతాయి. అండ్ 6K ఐ కొందన్స్ కూడా ఒక 10 grams పడతాయి. అండ్ 4x4 స్క్వేర్ కొందన్స్ కూడా 10 grams వరకు పడతాయి. 3mm 5 grams అవుతాయండి. మనం డైరెక్ట్గా పర్చేస్ చేసుకునే కన్నా ఆన్లైన్ వెబ్సైట్స్లో పర్చేస్ చేసుకోవడం బెటర్. ఏంటంటే డైరెక్ట్గా అయితే 10 grams 30 to 40 రూపీస్ చెప్తున్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో అయితే 18 రూపీస్ to 20 రూపీస్ వరకు ఉంటుంది. అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదు. చాలా అఫోర్డబుల్ రేంజ్లో ఉంటుంది. నేను మ్యాక్సిమం ఎక్కువగా వికాసిని స్టోర్లోనే పర్చేస్ చేస్తాను. వాళ్ళ హై క్వాలిటీ కొందన్స్ కూడా ఇస్తారు మనకి. చాలా బాగుంటుంది ఆ వెబ్సైటు, ఒకసారి చెక్ చేయండి ఎవరికన్నా మెటీరియల్ కావాలనుకునే వాళ్ళు. అండ్ అవి బ్రాస్లెట్ బ్యాంగిల్స్ కూడా ఈచ్ వన్ 5 రూపీస్ పడుతుంది. నేను ఇన్స్టాగ్రామ్లోనే చూసి బై చేశాను వాట్సాప్ ద్వారా కానీ, బట్ అవి అంత మంచి క్వాలిటీగా రాలేదు. అంటే రఫ్గా తగిలింది. సో అవి ఇంకా పక్కన పెట్టేసి వేరే వెబ్సైట్లో బుక్ చేశాను. అవి బాగున్నాయి. మనం నార్మల్ 2 కట్ బ్యాంగిల్కి ఎలా వ్రాప్ చేసుకుంటామో అలాగే వ్రాప్ చేసుకోవాలి. బట్ గోల్డ్ కలర్ క్లిప్లా కనిపిస్తుంది. అది ఫస్ట్ రిమూవ్ చేసుకుని మామూలు బ్యాంగిల్ వ్రాపింగ్ ఎలా చేస్తామో అలా చేసాక ఆఫ్టర్ వ్రాపింగ్ అయిపోయాక మనం B6000 ఆర్ ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి స్టిక్ చేసుకుంటే క్లిప్ లోపల కొంచెం గమ్ అప్లై చేసి దానికి స్టిక్ చేస్తే సరిపోతుంది. ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి, క్లియర్గా వీడియో తీసి పెడతాను. అండ్ అలాగే
ఈ డిజైన్ నేను మీషోలో అప్లోడ్ చేయడం కోసం చేశానండి. మీషోలో క్యాటలాగ్లో అప్లోడ్ చేద్దామని. ఎక్కువ మనకి మీషో ఆర్డర్స్ వస్తున్నాయండి. ఇంకా జిఎస్టీ అప్లై చేయలేదు. జిఎస్టీ అప్లై చేస్తే ఆల్ ఓవర్ ఇండియా వస్తాయి మేబీ. ప్రెజెంట్ ఏపీలో ఆర్డర్సే వస్తున్నాయి. జిఎస్టీ అప్లై చేసుకోవాలి, ఇంకా చేయలేదు. అండ్ ఎవరికన్నా ఈ డిజైన్ కావాలితే బ్యాంగిల్స్ డిజైన్ నచ్చితే కింద కామెంట్ చేయండి. ఎవరన్నా బై చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. నేను డైరెక్ట్ మీషో లింక్ ఇస్తాను, దాని నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మెయిన్ ఫస్ట్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పెట్టి దానివల్ల వ్యూస్ అవి వస్తాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, దాన్ని బట్టి కస్టమర్స్ కూడా వస్తారు కదా అన్న చిన్న హోప్తోనే స్టార్ట్ చేశాను ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ అయితే. బట్ కోఇన్సిడెన్స్లీ అది ఫ్లాప్ అయింది. మనకి యూట్యూబ్ నుంచి అయితే ఒకటే ఆర్డర్ వచ్చింది హైదరాబాద్ నుంచి, అది కూడా 25,000 వర్త్ తీసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ నుంచి ఏం రాలేదు, కానీ యూట్యూబ్ నుంచి వచ్చాయి. దగ్గర రిలేటివ్స్ నుంచి కూడా వచ్చేవి ఆర్డర్స్. ఇంకా ఇన్స్టాగ్రామ్ గ్రోత్ లేదు, యూట్యూబ్ గ్రోత్ లేదు అనేసి మీషో అకౌంట్ క్రియేట్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం అనేసి చిన్న ట్రైల్ వేసాను. బట్ మీషోలో ఆర్డర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయండి. మన ప్రోడక్ట్ నచ్చుతుంది, మనం ఇచ్చే రేటు కూడా వాళ్ళకి నచ్చుతుంది. దేవుడి దయ వల్ల యూట్యూబ్లో వీడియోస్ వైరల్ అవుతే ఇంకా యూట్యూబ్ నుంచి కూడా ఏమన్నా ఆర్డర్స్ వస్తాయేమో అని ఏదో స్మాల్ ఎక్స్పెక్టేషన్స్. ఇవి కూడా మెటీరియల్ చాలా వరకు బై చేశాను. ఫస్ట్లో అయితే 2,000 3,000 పెట్టి బై చేశాను. అలా ఆర్డర్స్ వస్తున్నాయి కదా, బాగానే ఉంటుందని వచ్చిన ప్రతి ఆర్డర్ ఇన్కమ్తో న్యూ మెటీరియల్స్ బుక్ చేసేదాన్ని అనమాట. అలాగే ఇప్పుడు చాలా స్టాక్ ఉంది. ఆ స్టాక్నంతా ఏదోలా క్లియర్ చేయాలన్న చిన్న థాట్తో మీషోలో అప్లోడ్ చేద్దాం, మీషో నుంచి ఆర్డర్స్ వస్తాయి కదా, మనకి ఎలా అయితేనో మెటీరియల్ని సోల్డ్ అవుట్ చేయాలన్న రీజన్తో అవి వేస్ట్ అవ్వకుండా ఇంకా ఎక్కువ డేస్ ఉన్నా కూడా మనకు అది కలర్ అది షేడ్ అవుట్ అయిపోయి ఎందుకు పనికి రాకుండా పోతాయి. ఒక మెటీరియల్ కాస్ట్ అయితే 15K వరకు ఉంటుంది. అందుకనే ప్రెసెంట్ ఇప్పుడు నేను మీషో క్రియేట్ చేసి 1.5 మంత్ అవుతుందేమో. 1.5 మంత్కి 15 to 20 డేస్ వరకు ఏమో ఆర్డర్స్ రాలేదు. దెన్ ఇప్పుడు వరకు కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వరకు ఆర్డర్స్ వచ్చిన వర్త్ అయితే 2,000 వరకు సేల్ చేశానేమో అంతే. అంటే మీషోలో అన్నీ అఫోర్డబుల్ రేంజ్లోనే పెట్టాలి, లేదంటే కస్టమర్స్ కూడా ఎవరు బై చేయరు కదా. అదే ఫ్లిప్కార్ట్ అమెజాన్ అయితే అలా ఉండదు. అందులో అప్లోడ్ చేయాలంటే మనకి జిఎస్టీ కావాలి. తొందరలో ఏమన్నా యూట్యూబ్లో వ్యూస్ గట్రా పెరిగి ఏమన్నా మనం ఫేమస్ అవుతే అప్పుడు జిఎస్టీ క్రియేట్ చేసి ఇంకా మీషోలో అండ్ ఫ్లిప్కార్ట్లో గట్రా ఇంకా జ్యువెలరీ గట్రా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ అదన్నా సక్సెస్ అవ్వి మంచిగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ అలాగే మీరు కూడా సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఈరోజుకి ఇది చాలు. నెక్స్ట్ వీడియోలో ఇంకా మాట్లాడుకుందాం. ఇంకా నేను ఏవే బిజినెసెస్ చేశానో అవన్నీ దాని గురించి మాట్లాడుకుందాం. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ ప్రేమ మరియు సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.